ఒళ్ళంతా టాటూలు వేసుకుని చూద్దాం రండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మరోవైపు సేవ్ ది లేక్స్ పేరుతో హైదరాబాద్ గండిపేటలో కార్యక్రమం నిర్వహించారు. హైడ్రాకి మద్దతుగా గండిపేట వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. స్థానికులు ఉత్సాహంగా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. హైడ్రాకి మద్దతిద్దాం, గండిపేటను కాపాడుకుందాం, ప్రకృతి సంపద మన గండిపేట అంటూ నినాదాలు చేశారు. దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దిలీప్ ఇస్తారు. పర్యావరణ ప్రేమికుల నుంచి హైడ్రాకి మద్దతు పెరుగుతూ ఉంది. రాజకీయ నేతలకు నుంచి కొంత హైడ్రాకి వ్యతిరేకత వస్తున్నప్పటికీ పర్యావరణ వేత్తల నుంచి మాత్రం సంపూర్ణంగా హైడ్రాకి మద్దతు లభిస్తుందని చెప్పదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు పర్యావరణ ప్రేమికులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎందుకు ఈ వాక్ని ఎందుకు నిర్వహిస్తూ ఉన్నారు? హైడ్రాకి సపోర్ట్గా ఈ వాక్ను నిర్వహిస్తున్నామండి. అంటే మన జలాశయాలను కాపాడదామని, జంటనగర్లో ఉన్న జలాశయాలే కానీ, గండిపేట కానీ, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, హుసేన్ సాగర్ లాంటి వాటి చుట్టూ నిర్మాణాలు వస్తున్నాయి కదా, ఇలాంటి నిర్మాణాలు జరగకూడదని మన వాటర్ నీటిని సంరక్షించుకుంటే మనం సంరక్షణగా ఉంటాం. మీరు చెప్పండి, చాలా వరకు కూడా కొంతమంది హైడ్రాని వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో అధికారులు మాత్రం పర్మిషన్లు ఇస్తున్నారు, బట్ అదే అధికారులు మళ్ళీ కూల్చివేస్తున్నారు అని చెప్పి కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో మీరేమంటారు? హైడ్రా ఈ ఇనిషియేటివ్ తీసుకుంది చాలా మంచి ఇనిషియేటివ్ అండి. మేము గండిపేట వెల్ఫేర్ సొసైటీ నుంచి ఇక్కడ 9 సంవత్సరాల నుంచి మేము క్లీనప్స్ చేస్తూ ఉన్నాము. మొత్తం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ అన్ని క్లీనప్స్ చేస్తూ ఉన్నాము. టన్స్ ఆఫ్ ట్రాష్ తీసాము. అండ్ ప్రీవియస్ గవర్నమెంట్స్ ఆల్సో హెల్ప్ డస్ అండి. అందరి హెల్ప్ తోటే మేము అన్నీ చేయగలిగాము. అండ్ ఈ హైడ్రా ఏదైతే చేస్తుందో ఇప్పుడు ఎంక్రోచ్మెంట్స్ని తీయటము, ఇవి తీస్తే ఎందుకు మంచిది అంటే వాటర్ ఇన్ఫ్లో ఏదైతే రావాల్సి ఉందో ఆ ఇన్ఫ్లో మంచిగా వచ్చింది అని అంటే మాత్రం ఇప్పటికీ హైదరాబాద్కి వాటర్ సోర్స్ అనేది తగ్గకుండా ఉంటుంది. సో దానికోసం ఏంటి అని అంటే సేవ్ ద లేక్స్ అని ఈ ప్రోగ్రామ్ని ఎందుకు పెట్టాము అంటే అవేర్నెస్ కోసం, మెయిన్ పిల్లలకు రావాలి. మా బాధ్యత ఏంటి, గవర్నమెంట్ ఏదో చేస్తుంది, ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్స్ గురించి కాదండి, ఇది మన బాధ్యత, మనది మనం సేవ్ చేసుకోవాలి. కాబట్టి సో ప్రతి ఒక్క సిటిజన్కి ఇది మా విజ్ఞప్తి ఏంటి అని అంటే అందరూ దీని గురించి పోరాడండి. హైడ్రా చేస్తున్నటువంటి పనులను మీరు అందరూ స్వాగతిస్తారా? లేదు, మేము స్వాగతిస్తాము. ఇలాంటివి గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేస్తే కనుక మేము ముందుకు వస్తాము. అంటే యువతరం ఇంకా ముందుకు వస్తే చాలా బాగుంటుంది, వాళ్ళ ఫ్యూచర్ మంచిగా ఉంటుంది, వాళ్ళకి వాటర్ సేవ్ అవుతుంది. చెప్పండి సార్, ఏంటి ఇవాళ లేక్స్ అన్నీ కూడా కబ్జాలకు గురవుతూ ఉన్నాయి. సో వాటిని అంతా కూడా పూడ్చి కొంత వెంచర్లు కూడా చేస్తున్న పరిస్థితి మనం చూస్తాం. సో ఏమంటారు దీనిపైన? మీరు వెనక ఒకసారి చూపిస్తానండి. అవన్నీ ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయో చూడండి. అందులో అంతా చాలా వరకు రెసిడెంట్స్ ఉంటున్నారు. దే ఆల్సో వాంట్ ది వాటర్ లేకుండా ఇక్కడ ఏమన్నా ఎవళ్ళు ఉండలేరు. సో వీటన్నిటి ఇప్పుడు ఇంత పెద్ద లేకుండేది ఇక్కడ. ఇప్పుడు యు ఆర్ సీయింగ్ ద బిల్డింగ్స్. ఎర్లియర్ దేర్ ఆర్ నో బిల్డింగ్స్ అట్ ఆల్. ఇక్కడ ఒక బిల్డింగ్ లేదు మీకు ఎక్కడ కన్సూప్ మేరలో. ఇన్ ఎనీవే విల్ సపోర్ట్ ఫర్ దిస్ కాస్. థ్యాంక్ యూ. ఏంటి ప్రభుత్వం తీసుకున్న చర్యలు సమంజసంగా ఉన్నాయంటారు? పూర్తిగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి చాలా స్వాగతిస్తున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, ఒక గండిపేటే కాదు, సరౌండింగ్ ఏరియాస్లో ఉన్నటువంటి ప్రతి చెరువుని కూడా కాపాడాల్సినటువంటి ధర్మం గవర్నమెంట్ మీద ఉంది. గండిపేట వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ యొక్క వాక్కి పెద్ద ఎత్తున పర్యావరణ ప్రేమికులు కూడా హాజరై సో తమ వంతుగా హైడ్రాకి మద్దతును తెలుపుతున్నారు. వీడియో వెంకటతో దిలీప్, సాక్షి న్యూస్, హైదరాబాద్.